Hello everyone. In today's session, we are going to discuss about Google Search Console. ఓకే. సింపుల్‌గా ఏం లేదండి. మనం ఒక మంచి వెబ్‌సైట్ అనేది ఒకటి క్రియేట్ చేసాము. ప్రాపర్ కీవర్డ్స్‌ని ఆప్టిమైజ్ చేసి, ప్రాపర్ హోమ్ పేజ్ ఎస్‌ఈఓ చేసాము. దాని తర్వాత మన యొక్క వెబ్‌సైట్‌ని గూగుల్‌కి సబ్మిట్ చేసాము. ఎందుకంటే మన యొక్క వెబ్‌సైట్‌ని అండ్ వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి పేజెస్‌ని ఇండెక్స్ చేయడానికి సైట్ మ్యాప్ క్రియేట్ చేసి, ఆ సైట్ మ్యాప్‌ని కూడా గూగుల్‌కి సబ్మిట్ చేసాము. ఎందుకు? ఇవన్నీ ప్రాపర్‌గా చేయడం వల్ల ఎవరైనా సరే ఒక మన వెబ్‌సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ చేసినప్పుడు, ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ చేసినప్పుడు మన వెబ్‌సైట్‌ని టాప్‌లో చూపెట్టడానికి అది హెల్ప్ అవుతుంది. రైట్? సో, బిఫోర్ థట్ ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో మనం మన వెబ్‌సైట్‌ని సబ్మిట్ చేసే ప్రాసెస్‌లో మన యొక్క వెబ్‌సైట్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? తర్వాత అసలు మన యొక్క వెబ్ పేజెస్ యొక్క పేజెస్ మన యొక్క వెబ్‌సైట్ యొక్క పేజెస్ అసలు ఇండెక్స్ అయినాయా? మన వెబ్‌సైట్‌కి ర్యాంకింగ్స్ వస్తుందా? తర్వాత ఎంతమంది మన వెబ్‌సైట్‌కి విజిట్ చేస్తున్నారు? అనే ఇన్ఫర్మేషన్ మీకు తెలియకపోతే మీరు చాలా బ్లైండ్‌గా ఎస్‌ఈఓ చేస్తున్నట్టు. సో, ఎవ్రీ వెబ్‌సైట్ ఓనర్, ఎస్‌ఈఓ ప్రొఫెషనల్ అండ్ డిజిటల్ మార్కెటర్ must know one free tool which is provided by Google, that is Google Search Console. ఓకే. సో, మన యొక్క ప్రతి సెషన్‌లో కూడా మనము కంప్లీట్‌గా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్‌తోనే తర్వాత రియల్ టైమ్‌లోనే ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తాం అనేది చూయిస్తాం. ఓకే. మీరు డోంట్ డిపెండ్ ఆన్ ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్. ఓకే. మనం ఎగ్జాక్ట్‌గా ఏ విధంగా సెర్చ్ కన్సోల్‌కి హ్యాక్ చేసాం మన వెబ్‌సైట్ అనేది ఫ్యూచర్‌లో అది పాస్ట్ క్లాస్‌లో చూయించాము. సైట్ మ్యాప్‌ని ఏ విధంగా యాడ్ చేసామనేది కూడా ప్రీవియస్ సెషన్స్‌లో మనము డిస్కస్ చేసాం అండ్ రియల్ టైమ్‌లో ఎగ్జిక్యూట్ చేసాం. ఈ సెషన్‌లో ఎగ్జాక్ట్‌గా ఫుల్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? వై ఎవ్రీ వెబ్‌సైట్ నీడ్స్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అండ్ గూగుల్ సెర్చ్ కన్సోల్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ఏమేమి ఉంటాయి? అందులో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ట్యాబ్స్ ఏం చేస్తాయనేది మనం చూద్దాం అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే ఏంటో మనము చూద్దాం. ఇది గూగుల్ సెర్చ్ కన్సోల్ ప్లాట్‌ఫామ్ రైట్? ఓకే. ఫస్ట్ గూగుల్ సెర్చ్ కన్సోల్ ఈస్ ఏ ఫ్రీ వెబ్‌సైట్ మేనేజ్‌మెంట్ టూల్ ప్రొవైడెడ్ బై గూగుల్. ఓకే. మనం మన యొక్క వెబ్‌సైట్‌ని సెగ్మెంట్ చేసిన తర్వాత అసలు మన వెబ్‌సైట్‌లో ఏమవుతుందో తెలుసుకోవడానికి గూగుల్ ప్రొవైడ్ చేసిన ఫ్రీ టూలే గూగుల్ సెర్చ్ కన్సోల్. ఓకే. మన వెబ్‌సైట్‌ని గూగుల్ సెర్చ్ కన్సోల్‌కి ఏ విధంగా యాడ్ చేయాలి, అంటే ప్రాపర్టీగా ఏ విధంగా యాడ్ చేయాలనేది ప్రీవియస్ సెషన్‌లో చూపించాను. ఓకే. తర్వాత సైట్ మ్యాప్ అంటే ఏంటి? సైట్ మ్యాప్‌ని ఏ విధంగా సెర్చ్ కన్సోల్‌కి యాడ్ చేయాలనేది కూడా మనము ప్రీవియస్ సెషన్‌లో డిస్కస్ చేసాం. రైట్. ఈ సెషన్‌లో అసలు కంప్లీట్‌గా గూగుల్ సెర్చ్ కన్సోల్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ఓకే. ఏమేమి ట్యాబ్స్ ఉన్నాయి? దానివల్ల యూజెస్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో ఉన్న ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన యొక్క ప్రాపర్టీ, మన యొక్క వెబ్‌సైట్ ప్రాపర్టీని యాడ్ చేయడం. చేసిన తర్వాత మన యొక్క వెబ్‌సైట్ యొక్క కంప్లీట్ ఓవర్‌వ్యూ అనేది ఎలా ఉందో చూద్దాం. ఓకే. ఇప్పుడు మన యొక్క వెబ్‌సైట్ ఓవర్‌వ్యూ అనేది మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, మన యొక్క వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి కంప్లీట్ వెబ్‌సైట్ పెర్ఫార్మన్స్ ఏ విధంగా ఉంది? తర్వాత ఇండెక్సింగ్ ఏ విధంగా ఉన్నాయి? ఏ ఏ పేజెస్ ఇండెక్స్ అయినాయి? ఏవి అవ్వలేదు? ఎందుకు అవ్వలేదు? వీడియోస్ ఏంటి? తర్వాత ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అనేది కంప్లీట్‌గా మన యొక్క ఓవరాల్ వెబ్‌సైట్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని మనము గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో చూడొచ్చు. ఓకే. మన యొక్క వెబ్‌సైట్ యొక్క ఇన్‌సైట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ ఇన్‌సైట్స్ బటన్ ఓకే. మీకు తెలుస్తుంది. చూడండి. లాస్ట్ 28 డేస్‌లో ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌కి ఎన్ని క్లిక్స్ వచ్చాయి అనేది. 7.26 మిలియన్ క్లిక్స్ వచ్చాయి అనేది ఇది చెప్తుంది. అండ్ తర్వాత 720 మిలియన్ ఇంప్రెషన్స్ వచ్చాయి అని చెప్పేసి ప్రతి వెబ్‌సైట్ కూడా ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వస్తున్నాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇన్‌సైట్స్‌లో దొరుకుతుంది. అలాగే మీ వెబ్‌సైట్‌లో మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. అందులో టాప్ పేజెస్ ఏమున్నాయి, తర్వాత ట్రెండింగ్ అయ్యే పేజెస్ ఏమున్నాయి, ట్రెండింగ్ అంటే ఏ పేజెస్ పైకెళ్తున్నాయి ట్రెండింగ్ కోసం, ఏ పేజెస్ డౌన్ అయితున్నాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇన్‌సైట్ సెక్షన్‌లో చూడొచ్చు. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ సెక్షన్. ఓకే. పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అది చూడండి. మీరు సెర్చ్ కన్సోల్ ఓపెన్ చేసి తర్వాత మీరు ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ తర్వాత మీ యొక్క సెర్చ్ కన్సోల్‌లో మీ యొక్క వెబ్‌సైట్‌ని యాడ్ చేశాక ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ తర్వాత మీకు ఒక ప్రాపర్ ఇంప్రెషన్స్ తర్వాత ప్రాపర్ క్లిక్స్ మీ యొక్క వెబ్‌సైట్ పర్ఫార్మెన్స్ అనేది మీకు క్లియర్‌గా ఈ పర్ఫార్మెన్స్ ట్యాబ్‌లో తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది క్లిక్ చేస్తే టోటల్ లాస్ట్ 3 మంత్స్ ఆర్ ఏదో ఒకటి మనం ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు చాలా ఈజీగా. ఏ విధంగా అంటే చూడండి. లెట్స్ క్లిక్ ఆన్ పర్ఫార్మెన్స్.
ఇక్కడ మీరు 7 డేస్ డేటా కావాలా? 25 డేస్ డేటా కావాలా? 3 మంత్స్ డేటా కావాలా? లేకపోతే 24 అవర్స్ డేటా కావాలా? అనేది మనకు చాలా క్లియర్‌గా కనబడుతుంది. ఓకే. సో, పర్ఫార్మెన్స్‌లో మీకు 3 మంత్స్ డేటా సెలెక్ట్ చేస్తే టోటల్ ఎన్ని క్లిక్స్ వచ్చినాయి మీ యొక్క వెబ్‌సైట్‌కి? టోటల్ ఇంప్రెషన్స్ ఎన్నొచ్చినాయి? యావరేజ్ క్లిక్ త్రూ రేట్ అంటే ప్రతి 1000కి ఓకే. మనకి ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి అని చెప్పేసి యావరేజ్ పొజిషన్ అంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్‌లో మన యొక్క వెబ్‌సైట్ పొజిషన్ ఎక్కడుంది అనేది మనకు క్లియర్‌గా తెలుస్తుంది అన్నట్టు. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్వెరీస్ ఏమున్నాయి? ఓకే. లాస్ట్ 3 మంత్స్ ఈ వెబ్‌సైట్ యొక్క క్వెరీస్ ఏ విధంగా ఉంటున్నాయంటే హౌ టు యూజ్ ఏఐ కండక్ట్ కీవర్డ్ రీసెర్చ్ ఫర్ ఎస్‌సిఓ అని చెప్పేసి ఎవరైనా సెర్చ్ చేస్తే మన వెబ్‌సైట్‌కి ఇంప్రెషన్స్ వస్తున్నాయి, క్లిక్స్ వస్తున్నాయి. ఓకే. ఏఐ పవర్డ్. ఈ విధంగా యూజర్స్ సెర్చ్ చేయడం వల్ల మన వెబ్‌సైట్ టాప్‌లో వచ్చే ఛాన్స్ ఉంది అన్నట్టు. ఓకే. అంటే ఈ విధంగా కీవర్డ్స్ యూజ్ చేసినప్పుడు సెర్చ్ ఇంజిన్ మన వెబ్‌సైట్‌ని టాప్‌లో చూపిస్తుంది. అలాగే పేజెస్. ఏ ఏ పేజెస్‌ని మన వెబ్‌సైట్ చూపిస్తుంది అంటే ఈ పర్టిక్యులర్ వెబ్ పేజెస్‌ని మన వెబ్‌సైట్ ఎక్కువగా పుష్ చేస్తుంది. ఓకే. అండ్ అలాగే ఏ ఏ కంట్రీస్ నుంచి మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ వస్తుందంటే చూడండి ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఈ కంట్రీస్ నుంచి మన యొక్క వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ వస్తుందనమాట. ఓకే. తర్వాత ఏ ఏ డివైజెస్ యూజ్ చేస్తున్నారు? డెస్క్‌టాప్ అండ్ మొబైల్ డివైజెస్. సెర్చ్ అపియరెన్స్ ఓకే. ఈ డేటా ఇంకా మనకు రాలేదు. సో, ఈ విధంగా మీ యొక్క వెబ్‌సైట్ పెర్ఫార్మన్స్ ఏ విధంగా ఉంది? చూడండి కీవర్డ్స్ అనేవి ఈ టైప్ ఆఫ్ కీవర్డ్స్ ఏఐ పవర్డ్ ఎస్‌ఈఓ కోడ్స్ అంటే మన వెబ్‌సైట్ టాప్‌లో వచ్చే ఛాన్స్ ఉందన్నట్టు. హౌ టు యూజ్ ఏఐ తర్వాత మన వెబ్‌సైట్ నేమ్ ఎస్‌ఈఓ ఇన్ 2026 అనేది మన వెబ్‌సైట్ సెర్చ్ ఇంజిన్ అనేది వేరే వాళ్ళకి చూపిస్తూ ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్యాబ్ ఏంటంటే యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్. ఓకే. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్యాబ్. ఈ యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అంటే ఏం లేదు చూడండి. నేను ఇక్కడ యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్‌కి వచ్చాను. ఇది ఏమంటుందంటే ఇన్స్పెక్ట్ ఎనీ యూఆర్ఎల్. మీ వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి ఎనీ యూఆర్ఎల్‌ని మీరు ఇన్స్పెక్ట్ చేసి దాని యొక్క పెర్ఫార్మన్స్ తెలుసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డిజిటలిన్స్ డాట్ ఇన్ అనే యూఆర్ఎల్ ఓపెన్ చేశాను. దీనికి కొంత టైం పడుతుంది. యూఆర్ఎల్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి. యూఆర్ఎల్ ఈజ్ ఆన్ గూగుల్. ఇట్ కెన్ అపియర్ ఇన్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్. ఓకే. దట్ మీన్స్ ఇది బానే అపియర్ అవుతుంది. మన యొక్క యూఆర్ఎల్‌ని గూగుల్ అనేది ఎప్పుడు ఏది వ్యూ క్రాల్డ్ పేజ్ ఏ విధంగా మన యొక్క పేజ్‌ని ఇది రీడ్ చేసింది అంటే చూడండి. మన యొక్క పేజ్‌ని కంప్లీట్ ఓన్లీ గూగుల్ అండర్‌స్టాండ్స్ ఓన్లీ హెచ్‌టీఎంఎల్ లాంగ్వేజ్ అన్నట్టు. సో, కంప్లీట్‌గా హెచ్‌టీఎంఎల్ లాంగ్వేజ్‌లో ఉన్నటువంటి పేజ్‌ని ఇది అర్థం చేసుకుంది. అండ్ తర్వాత ఏ టైప్ ఆఫ్ స్క్రీన్ షాట్ తీసుకుంది అంటే మీరు చూడండి స్క్రీన్ షాట్‌కొస్తే టెస్ట్ లైవ్ చేయొచ్చు మన యూఆర్ఎల్‌ని. ఓకే. అంటే మన యొక్క వెబ్‌సైట్‌లో మనం ఏదైతే పేజ్‌ని అసలు ఆ పేజ్ ఏంటి? ఆ పేజ్‌ని గూగుల్ క్రాల్ చేసిందా లేదా? అనేది కంప్లీట్‌గా ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే గూగుల్ ఈ విధంగా మన యొక్క వెబ్ పేజ్‌ని స్క్రీన్‌షాట్ తీసుకుంది. దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ హెచ్‌టీఎంఎల్ లాంగ్వేజ్‌లో రీడ్ చేసింది. స్క్రీన్‌షాట్ ఓన్లీ హోమ్ పేజ్. అందులో ఉన్న కంటెంట్ ఇన్స్టెంట్ అని మీరు అస్సలు అనుకోవద్దు. అదంతా కూడా హెచ్‌టీఎంఎల్‌గా కన్వర్ట్ అయిపోయింది. ఓకే. అండ్ తర్వాత వెన్ కమింగ్ టు ది మోర్ ఇన్ఫో కంటెంట్ టైప్ హెచ్‌టీఎంఎల్ లాంగ్వేజ్ అండ్ హెచ్‌టిటిపి రెస్పాన్స్ అనేది ఉంది. పేజ్ రిసోర్సెస్ కుడ్ నాట్ బి లోడెడ్ సంథింగ్. అది అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో, ఈ విధంగా మనం గూగుల్ యొక్క గూగుల్ మన యొక్క వెబ్‌సైట్‌ని టెస్ట్ చేసిందా లేదా అనేది మనం చూడొచ్చు. అండ్ తర్వాత పేజ్ అవైలబిలిటీ. పేజ్ కెన్ బి ఇండెక్స్‌డ్. అయితే మన యొక్క వెబ్ పేజ్ అనేది ఇండెక్స్ అవుతుంది. లాస్ట్ టైమ్ ఎప్పుడు క్రాల్ చేసింది అంటే ఇప్పుడే మనం లైవ్ టెస్ట్ చేసాం గనక 16థ్ జూలై 1:45కి మన యొక్క వెబ్‌సైట్ యొక్క పేజ్ అనేది ఇండెక్స్ చేసింది అన్నట్టు. ఓకే. అండ్ ఇక్కడ యూఆర్ఎల్ హాస్ నో ఎన్హాన్స్‌మెంట్స్ ఇవన్నీ కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్. If you want to be a SEO professional, you need to have this basic information. ఓకే. అండ్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ వల్ల మీరు మీ వెబ్‌సైట్‌లో ఉన్న ఎనీ పేజ్‌ని కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడు యూఆర్ఎల్ ఇండెక్స్ అవ్వకపోతే యూఆర్ఎల్ ఇండెక్స్ అవ్వలేదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా మనకి రెడ్ మార్క్ కనబడిపోతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? సింపుల్‌గా రిక్వెస్ట్ ఇండెక్సింగ్ అని చెప్పేస్తే సరిపోతుంది. ఓకే. నౌ మన వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి పేజెస్ ఏంటి అనేది మనం చూద్దాం. సో, మన వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి పేజెస్ ఏంటంటే 7 పేజెస్ నాట్ ఇండెక్స్‌డ్, 6 పేజెస్ ఇండెక్స్ అయ్యాయి అనేది మనకు క్లియర్‌గా చెప్తుంది. ఇండెక్స్‌డ్ పేజెస్ దగ్గరికొచ్చేస్తే మన యొక్క వెబ్‌సైట్‌లో చూద్దాం ఏ ఏ పేజెస్ అనేవి.
ఈ పేజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ పేజెస్ ఇండెక్స్ అవ్వలేదు అని చెప్తుంది. ఎందుకంటే ఇవన్నీ చూడండి అన్ని మొబైల్ వెర్షన్ పేజెస్. ఓకే. సో, ఈ మొబైల్ వెర్షన్ పేజెస్ అన్నిటిని కూడా నేనేం చేశానంటే, కానానికల్ ట్యాగ్ డిక్లేర్ చేశా. అంటే ఇది డూప్లికేట్ లాగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ పేజెస్ ఇండెక్స్ అయిపోయాయి. అదే చెప్తుంది. డూప్లికేట్ వితౌట్ యూజర్ సెలెక్టెడ్ కానానికల్ అని చెప్తుంది. సో, నేనేం చేశానంటే వెబ్‌సైట్‌లో కానానికల్ ట్యాగ్ డిక్లేర్ చేశాను. ఓకే. ఇది చాలా బేసిక్. వ్యూ పేజ్ సోర్స్. ఇక్కడ చూడండి. మన వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి ఏదైనా సరే ఒకసారి హోమ్ పేజ్‌లో కెనానికల్ అని మనం హోమ్ పేజ్‌ని డిక్లేర్ చేస్తే, ఆ పేజ్ అంటే ఇప్పుడు నీకు మొబైల్ వెర్షన్ అయినా సరే, డెస్క్‌టాప్ వెర్షన్ అయినా సరే సేమ్ అని చెప్పేసి సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తానంటే ఇండెక్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత నేనేం చేశానంటే దాన్ని ఆ పర్టిక్యులర్ పేజెస్‌ని ఓపెన్ చేసి నేను ఇండెక్స్డ్‌కి ఓకే. రిక్వెస్ట్ పెట్టేసాను ఆల్రెడీ. సో, దట్స్ నాట్ అన్ ఇష్యూ అన్నట్టు. ఓకే. సో, వై పేజెస్ ఆర్ నాట్ ఇండెక్స్డ్ అని చెప్పేసి మనకి ఇండెక్స్డ్ పేజెస్ అనేవి తెలుస్తుంది. అలాగే నాన్ ఇండెక్స్డ్ పేజెస్ అనేవి కూడా మనకి క్లియర్ కట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ తెలిసిపోతుంది. అండ్ అలాగే మన యొక్క వెబ్‌సైట్‌లో చూడండి నో వీడియోస్ ఇండెక్స్డ్, వీడియోస్ ఇండెక్స్డ్. రీజన్స్ ఏందో చూద్దాం. రీజన్స్ ఏంటంటే చూడండి వై వీడియోస్ ఆర్ నాట్ వీడియోస్ ఈజ్ నాట్ ఆన్ వాచ్ పేజ్ అని చెప్తుంది ఇది. ఓకే. లెట్స్ ఓపెన్. ఇదే కదా పేజ్ ఓపెన్. నేను ఈ పర్టిక్యులర్ సారీ ఈ పర్టిక్యులర్ వెబ్ పేజ్‌లో ఒక వీడియో యూజ్ చేశాను. ఇదే కదా వీడియో చూడండి. ఈ వీడియో అనేది హలో గైస్ వెల్కమ్ టు డిజిటేరియన్స్. ఈ వీడియో అనేది ఇండెక్స్ అవ్వలేదు అని చెప్తుంది. ఎందుకు ఇండెక్స్ అవ్వలేదు అంటే వీడియోస్ ఆర్ నాట్ ఆన్ వాచ్ పేజ్. ఈ వీడియోస్ అన్నీ కూడా నేను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయలేదు. ఈ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి దాన్ని ఇక్కడ ఎంబెడ్ చేశాను. ఇక్కడ నేను దాన్ని యూజ్ చేశాను. కనుక నాకు సెర్చ్ ఇంజిన్స్‌లో ఈ వీడియోస్ ఇండెక్స్ అవ్వాల్సిన ఇంటెన్షన్ లేదు. అలాగే మనం మన యొక్క వెబ్‌సైట్ యొక్క సైట్ మ్యాప్‌ని సబ్మిట్ చేస్తే వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ ఆర్ నాట్ అనేది కూడా మనకిక్కడ తెలిసిపోతుంది. ఎన్ని పేజెస్ ఐడెంటిఫై చేసిందంటే 8 పేజెస్ ఐడెంటిఫై చేసిందని కూడా తెలిసిపోతుందన్నట్టు. ఈ సైట్ మ్యాప్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఏంటి సక్సెస్ అవుతుందా లేదా అనేది మనం ప్రీవియస్ సెషన్‌లో డిస్కస్ చేశాం. అండ్ మీరు మీ యొక్క వెబ్‌సైట్‌లో ఏదైనా ఒక పేజ్‌ని రిమూవ్ చేయాలి అనుకుంటే, ఆల్రెడీ రిమూవ్ అయిన పేజెస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. లేకపోతే ఏదైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటే మీరు న్యూ రిక్వెస్ట్‌కి వెళ్ళి, ఆ యొక్క వెబ్ పేజ్ యొక్క యూఆర్ఎల్‌ని ఇక్కడ ఎంటర్ చేసి మీరు రిమూవ్ చేసేస్తే, సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుందంటే వాటి యొక్క లిస్ట్ నుంచి ఆ పేజ్‌ని రిమూవ్ చేసేస్తుంది. ఓకే. దిస్ ఈజ్ అంటే మన యొక్క వెబ్‌సైట్‌లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, దాని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఆ యొక్క పర్టిక్యులర్ పేజ్ యొక్క డీటెయిల్స్ అని సెర్చ్ ఇంజిన్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తుందనేది చూస్తున్నాం. అండ్ అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే కోర్ వెబ్ వైటల్స్ ఓకే. ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ చూడండి. ట్రై పేజ్ స్పీడ్ ఇన్సైట్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము మొబైల్ ఎస్ఈఓ తర్వాత పేజ్ స్పీడ్ అనేది కోర్ వెబ్ వైటల్స్‌లో ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇదేంటంటే ఇది మొబైల్ వెర్షన్, ఇది డెస్క్‌టాప్ వెర్షన్. ఇక్కడ చూద్దాం మనం. ఇది లోడ్ అవుతుంది చూడండి మన యొక్క వెబ్‌సైట్ యొక్క పర్ఫార్మెన్స్ కోసం. అండ్ అలాగే డెస్క్‌టాప్ కూడా ట్రై చేద్దాము. ఇది మనకు జస్ట్ 1 ఆర్ 2 సెకండ్స్ టైం పడుతుంది. ఓకే. ఐదర్ మొబైల్ గానీ, డెస్క్‌టాప్ గానీ. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. మన యొక్క వెబ్‌సైట్ లోడింగ్ టైమ్ వితిన్ 3 సెకండ్స్ లోపల ఉంటే ఇట్స్ ఏ బెస్ట్ పర్ఫార్మింగ్ వెబ్‌సైట్ అని. చూడండి డెస్క్‌టాప్‌లో మన యొక్క వెబ్‌సైట్‌కి 98% మార్క్ వచ్చింది. ఓకే. ఎంత మనకి 0.8 సెకండ్ అంటే వితిన్ 1 సెకండ్స్‌లోనే కంటెంట్ అనేది లోడ్ అవుతుందన్నట్టు. చూడండి. ఓకే. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్‌సైట్స్. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే వెబ్‌సైట్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది డెస్క్‌టాప్ వెర్షన్. అలాగే మన యొక్క మొబైల్ వెర్షన్ చూస్తే ఇది కూడా సేమ్ మొబైల్ వెర్షన్. మొబైల్ వెర్షన్‌లో 82% ఉంటుంది. దిస్ ఈస్ బెటర్ దాన్ సమ్ యావరేజ్ వెబ్‌సైట్స్. మనకేమవుతుందంటే నియర్లీ 2.9 సెకండ్స్ వరకు మనకి టైం పడుతుంది. స్టిల్ ఇంకా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఇది కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ మనకు ఇస్తుందన్నట్టు. ఓకే. సో, ఇవి మనం మన డెవలపర్‌కి ఇచ్చేస్తే హి విల్ వర్క్ ఆన్ ఇట్ టు డిక్రీజ్ అవర్ వెబ్‌సైట్ లోడింగ్ టైమ్. ఓకే. ఈ ఇన్ఫర్మేషన్‌ని కూడా మనం గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో తెలుసుకోవచ్చు. అలాగే మన వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి పేజెస్ అన్నీ హెచ్‌టిటిపిఎస్ పేజెసే. ఓకే. సో, ఇవన్నీ కూడా మనము హెచ్‌టిటిపిఎస్ ప్రోటోకాల్ వాడుతున్నాం.
ఇది కాపీ చేస్తే మీకు తెలిసిపోతుంది. చూడండి ఇక్కడ కనబడుతుంది కదా, HTTPS అని చెప్పేసి. మీరు కాపీ చేసినా మీకు అర్థమైపోతుంది. అంటే సెక్యూర్ ప్రోటోకాల్ అని చెప్పేసి మనం క్లియర్‌గా చెప్తున్నాం. అండ్ తర్వాత ఈ సెక్యూరిటీ అండ్ మాన్యువల్ ఆప్షన్స్ మనం చెక్ చేస్తే, మాన్యువల్ యాక్షన్స్, ఓకే. మన వెబ్‌సైట్‌లో ఎటువంటి ఇష్యూస్ డిటెక్ట్ అవ్వలేదు. ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ డిటెక్ట్ అవ్వలేదు. అండ్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ లింక్స్, ఇఫ్ యూ క్లిక్ ఆన్ లింక్స్, ఓకే, దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ట్యాగ్. ఈ లింక్స్ క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మన యొక్క వెబ్‌సైట్‌కి ఎన్ని ఎక్స్‌టర్నల్ లింక్స్ ఉన్నాయి, ఎన్ని ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయి. ఎక్స్‌టర్నల్ లింకింగ్ అంటే ఏంది? ఇంటర్నల్ లింకింగ్ అంటే ఏంది? మనము ప్రీవియస్ క్లాసెస్‌లో మనం డిస్కస్ చేసాము. టాప్ లింకింగ్ టెక్స్ట్ ఏదుంది? తర్వాత టాప్ లింకింగ్ సైట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. ఎక్స్‌టర్నల్ లింకింగ్స్ ఆర్ నథింగ్ బట్ బ్యాక్ లింక్స్. బయట వెబ్‌సైట్ నుంచి మనకు వచ్చేటువంటి లింక్స్ అన్నట్టు. ఓకే. ఏ ఏ పేజీకి ఎన్ని లింక్స్ ఉన్నాయి? ఈ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ డాట్ కామ్ అనే పేజీకి 8 లింక్స్ ఉన్నాయని చెప్పేసి మనం క్లియర్‌గా చెప్తున్నాం. ఓకే. సో, మన యొక్క వెబ్ పేజ్‌కి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి. తర్వాత మన వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి ఇంటర్నల్ పేజ్, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి ఎన్ని ఇంటర్నల్ లింకింగ్స్ ఉన్నాయనేది కూడా మనకు క్లియర్‌గా తెలుస్తుంది ఈ ఇన్ఫర్మేషన్. ఇది మళ్ళీ ఈ లింకింగ్స్ గురించి మనం ఒకసారి హాఫ్ పేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. అలాగే వెన్ కమింగ్ టు ది అచీవ్‌మెంట్స్, ఓకే. నేనేం చేశానంటే, నా యొక్క వెబ్‌సైట్‌కి, ఓకే, కొత్త వెబ్‌సైట్స్ అయితే ఏమవుతుందంటే, కొన్ని కొత్త వెబ్‌సైట్స్‌కి అచీవ్‌మెంట్స్‌కి ఇంకా డేటా అనేది క్లియర్‌గా ఫార్మ్ అవ్వలేదు. ఇట్ విల్ టేక్ ప్లీజ్ చెక్ బ్యాక్ ఆఫ్టర్ 24 డేస్. మినిమమ్ ఒక 30 డేస్ అయిన తర్వాత మీరు ఏం చేయొచ్చంటే, ఇక్కడ మీరు గోల్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. చూడండి నేనేం చేశాను, 10,000 గూగుల్ సెర్చ్ ఇంపాక్ట్స్ నాకు కావాలి. గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ కావాలి. దట్ ఈస్ మై టార్గెట్ అని పెట్టాను. 575 ఇంకా అది రన్ అవుతుంది. 28 డేస్ తర్వాత రిజల్ట్ వస్తుంది. ప్రీవియస్‌లీ ఏమైంది? 9,000 గూగుల్ సెర్చ్ ఇంపాక్ట్ అనేది మనం అచీవ్ చేశాము అని చెప్పేసి మనకి ఇది ఒక అచీవ్‌మెంట్ అప్డేట్స్, అంటే మన సెర్చ్ మన యొక్క టార్గెట్‌ని మనం రీచ్ అవుతున్నామా లేదా అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నట్టు. అండ్ సెట్టింగ్స్, ఓనర్‌షిప్ వెరిఫికేషన్స్, యూజర్ నేమ్స్, అసోసియేషన్స్ ఏమైనా ఉండాలి. తర్వాత రోబోట్ డాట్ టెక్స్ట్ ప్రీవియస్ సెషన్‌లో డిస్కస్ చేసాం. తర్వాత క్రాల్ స్టార్ట్స్, ఓకే. సో, ఇవన్నీ కూడా మనకి టోటల్ క్రాల్ రిక్వెస్ట్ ఎన్నిసార్లు మనం క్రాల్ చేసాము, ఓకే, అనేది మన యొక్క వెబ్‌సైట్‌ని, అంటే ప్రతిసారి మన యొక్క వెబ్ పేజ్‌ని సెర్చ్ ఇంజిన్స్‌కి సబ్మిట్ చేయడం వల్ల రాండమ్‌గా కూడా వెబ్‌సైట్ అనేది క్రాల్ అవుతుంది. ఓకే. ఇంతకుముందు మనం చూసాం ఆల్రెడీ. ఇక్కడ, ఇక్కడ యూఆర్ఎల్ ఇన్స్‌పెక్షన్‌లో మనం మన యొక్క వెబ్ పేజ్‌ని ఇచ్చేసి మళ్ళీ ఒకసారి క్రాల్ చేసామన్నట్టు. సో, ఇవన్నీ కూడా రోబోట్ డాట్ టెక్స్ట్ అంటే ఏ పేజెస్‌ని అలో చేయాలి, ఏ పేజెస్‌ని అలో చేయొద్దనేది కూడా మనము క్లియర్‌గా చూసాం. రైట్? సో, దీస్ ఆర్ ద మెయిన్ ట్యాగ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ గూగుల్ సెర్చ్ కన్సోల్. మెయిన్‌గా గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది సెర్చ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ వెబ్‌సైట్ గురించి చెప్పడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. దీనివల్ల మనకి ట్రాఫిక్ ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వస్తున్నాయి, తర్వాత ఎంతమంది యూజర్స్ వస్తున్నారు, ఏ ఏ కంట్రీ నుంచి వస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్‌గా తెలుస్తుంది. బట్ ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే చాలా మందికి ద సేమ్ ఇన్ఫర్మేషన్ గూగుల్ అనలైటిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కదా! డిఫరెన్స్ ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అది మనం ఫ్యూచర్ సెషన్‌లో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తాం. బట్ శాంపుల్‌గా చెప్తున్నాను. గూగుల్ సెర్చ్ కన్సోల్ మెయిన్‌లీ ఫోకస్ ఆన్ గూగుల్ సెర్చ్ పర్ఫార్మెన్స్. ఏ విధంగా ఒక యూజర్ మన వెబ్‌సైట్‌కి వస్తున్నాడు, అంటే మన వెబ్‌సైట్‌కి వచ్చే కంటే ముందే ఏం జరుగుతుంది అనేది గూగుల్ సెర్చ్ కన్సోల్ ఫోకస్ చేస్తుంది. గూగుల్ అనలైటిక్స్ ఏంటంటే మన వెబ్‌సైట్‌కి వచ్చిన తర్వాత యూజర్ ఏం చేస్తున్నాడు మన వెబ్‌సైట్‌లో అనేది గూగుల్ అనలైటిక్స్ ఫోకస్ చేస్తుంది. ఓకే. గూగుల్ సెర్చ్ కన్సోల్‌ని ఎస్సీఓ ప్రొఫెషనల్స్ యూజ్ చేస్తారు. గూగుల్ అనలిటిక్స్‌ని మార్కెటింగ్, ఓకే, యాడ్స్, బిజినెస్ కోసం, అనాలిసిస్ కోసం గూగుల్ అనలిటిక్స్ యూజ్ చేస్తాం. ఇది మనం డీటెయిల్‌గా ఫ్యూచర్ సెషన్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే. సో, సింపుల్‌గా ఏం లేదు. మన కంక్లూషన్ ఏందంటే, గూగుల్ మీ యొక్క వెబ్‌సైట్‌ని, మీ వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి పేజెస్‌ని ఐడెంటిఫై చేస్తుందా? ఇండెక్స్ చేస్తుందా? ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా? పేజ్ లోడింగ్ టైమ్స్ ఎలా ఉన్నాయి? ఓకే. తర్వాత దాని పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది? యూజర్ ఏ విధంగా సెర్చ్ చేస్తున్నాడు? ఏ కంట్రీస్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది? ఓకే. తర్వాత ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు? అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని విత్ ది హెల్ప్ ఆఫ్ గూగుల్ సెర్చ్ కన్సోల్‌తోని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకే. మీకు ఇందులో ఇంకా ఏదన్నా చిన్న డౌట్స్ ఉన్నా సరే, మీరు ఈ నెంబర్‌కి కాల్ చేయొచ్చు. ఓకే. అండ్ ఏ డౌట్స్ ఉన్నా సరే మనం డౌట్స్ క్లారిఫై చేయొచ్చు. ఓకే గైస్. అండ్ ఇన్ నెక్స్ట్ సెషన్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ గూగుల్ అనలిటిక్స్, అండ్ దాని తర్వాత మనము
కంప్లీట్ ఆఫ్ పేజ్ ఎస్సీఓ అంటే ఏంటి అనేది చాలా డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. థాంక్ యూ.